మీ పేరు? నా పేరు గిరిజ అండి. మీరు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము స్థాపించిన దగ్గర నుంచి వస్తున్నామండి, 1 year దగ్గర నుంచి. మేమందరం కూడా లలితాపారాయణం మండలి వాళ్ళం. అందరం ఇదే కాలనీలో ఇక్కడే ఉంటామండి. ప్రతి మంగళవారం వచ్చి అమ్మకు సేవ చేసుకుంటామండి అందరం. పారాయణం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము పారాయణం దగ్గర 2010 నుంచి స్టార్ట్ చేస్తున్నామండి, 14 years నుంచి. ముందు మొదలుపెట్టినప్పుడు 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. క్రమేణా ఇప్పుడు మేము ఒక 50 మంది దాకా పారాయణం చేస్తుంటామండి. మంగళవారం వచ్చి మీరు ఇక్కడ ఏం పూజలు చేస్తుంటారు? లలితా పారాయణం చదువుతామండి, మిగతా శ్లోకాలు, ఇంకా అమ్మవారి అలంకారం పూర్తయ్యే వరకు, టైం ఉండే వరకు చదువుతూనే ఉంటామండి. హారతి వరకు చదువుతామండి. ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఇక్కడ రావడానికి ప్రత్యేకత ఏంటి? ఇక్కడ కాలనీలో హుడా కాలనీ చాలా పెద్ద కాలనీ అండి. ఫస్ట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలనీ కూడా. ఫస్ట్ అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ కాలనీలో. ఒక్క ఈమె రేణుకా ఎల్లమ్మ వారే లేరు. మేమందరం కూడా ప్రతి మంగళవారం బల్గంపేట వెళ్ళేవాళ్ళం. ఇంకంత దూరం అమ్మవారి మా మనసులో కోరిక తెలుసుకున్నాము. ఆమె స్వయంగా ఇక్కడికే మా కాలనీకే వచ్చారండి. ప్రతి మంగళవారం మాకందరికీ ఎలాగుంటుందంటే ఒక పుట్టింటికి వచ్చినంత హాయిగా ఉంటుందండి. అందరం వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? మేము ఇక్కడే ఉంటాం, ఈ కాలనీలో. జస్ట్ 5 minutes. ఇంకా ఈ గుడి గురించి ప్రత్యేకత చెప్పగలరా? ప్రత్యేకత చెప్పాలంటే చాలా తక్కువ అండి. అమ్మవారి గురించి చెప్పాలంటే 20 years 10 years నుంచి కూడా పెండింగ్ ఉన్న వాళ్ళ ఇబ్బందుల బాధలు కూడా ఈ తల్లి తీరుస్తుందండి. ఒక్క రోజులోనే తీరుస్తుంది తల్లి. అంత సత్యమని తల్లి అండి. మీరు ఇక్కడికి వచ్చి కోరుకున్నారు కానీ అనుకున్నారు కానీ జరిగాయా? ప్రతి ఒక్కరికండి, నాకని కాదు, ప్రతి ఒక్కరికి ఏదైనా కోరుకుంటే అమ్మ తప్పకుండా తీరుస్తుందండి. ఇక్కడికి వచ్చి భక్తులకు మీరు ఏం చెప్పగలరు? భక్తులు చెప్పేది ఏముందండి, అమ్మ దర్శనం చేసుకోవాలి. అదే, ఎవరైనా కానీ అమ్మ దర్శనం చేసుకోవాలి. ప్రతి రోజు కుదరకున్నా కూడా ప్రతి మంగళవారం అయినా కనీసం ఆ రోజైనా వచ్చి అమ్మవారి హారతి తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలి. పారాయణం మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా, లేకపోతే మీరు సొంతంగా నేర్చుకున్నారా, లేకపోతే మీకు ఎవరైనా గురువు గారు ఉన్నారా? ఏ విద్య అయినా గురువుగారు లేనిదే రాణించదండి. ఫస్ట్ మేము ఈరోజు ఇన్ని శ్లోకాలు పారాయణాలు ఇవన్నీ చేస్తున్నామంటే మా గురువుగారు సుజాతమ్మ గారి పుట్టినేనండి. ఆవిడ దగ్గర మేము అన్నీ నేర్చుకున్నాము. ఈరోజు కూడా దగ్గరికి వెళ్తాం, మేము నేర్చుకుంటూనే ఉంటామండి. ఇంకా కూడా భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి లలితాలు ఉందండి. ఈ భక్తి అనే నిధికి నియంత్రం లేదండి. ఎంత తవ్వినా తవ్వే కొద్దీ వస్తుంటుందండి. మా గురువు గారు రుణం ఆవిడకి మేము తీర్చుకోలేమండి. అందరం కూడా సుజాతమ్మ గారు ఇక్కడే ఉంటారు, కాలనీలోనే ఉంటారు. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధ కారాంకుశోజ్వల. శ్రీమాత్రే నమః.